మనం గ్రామాలలో అనేక రకాలైన ఆవులను చూసే ఉంటాం. కానీ బ్రెజిల్లో ఉన్నటువంటి ఈ ఆవు చాలా ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఎంతో దృఢమైనది. ఈ ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా గుర్తించబడింది. బ్రెజిల్లో వియాటినా 19 అనే నెల్లూరు జాతి ఆవు రికార్డు స్థాయిలో వేలానికి వచ్చింది. ఒక ఆవు ధర డజనుకు పైగా ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లకు సమానంగా ఉంది. ఇది మీకు షాకింగ్గా అనిపించవచ్చు. నెల్లూరు జాతి ఆవు వియాటినా 19 బ్రెజిల్లో ఇటీవల $4.8 మిలియన్ అంటే సుమారు 35 కోట్లకు వేలం వేసి దీన్ని కొనుక్కున్నారు. వియాటినా 19 ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది. అంత మాత్రమే కాకుండా ఈ ఆవుకి ఒక ప్రపంచ రికార్డు కూడా ఉంది. అండ్ గిన్నిస్ బుక్లో కూడా ఈ ఆవు స్థానం దక్కించుకుంది. భారతదేశం నుండి బ్రెజిల్ వరకు సాగిన ఈ ఆవు ప్రయాణం ఏంటి, అసలు ఈ ఆవు ఇంత ఎక్కువ ధరకు అమ్ముడుపోవడానికి కారణాలేంటి, సాధారణ ఆవుల కంటే ఈ ఆవులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో దట్ వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. వియాటినా 19 దాని ప్రత్యేక జన్యు లక్షణాలు, శక్తివంతమైన శరీర నిర్మాణం, అద్భుతమైన సంతానోత్పత్తికి ప్రసిద్ధి చెందింది. దీని బరువు 1101 కిలోగ్రాములు. ఇది సాధారణ ఆవుల కంటే చాలా బరువుగా బలంగా ఉంటుంది. పశుసంవర్ధక పాడి పరిశ్రమలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది ప్రపంచంలో ప్రీమియం పశువుల పెంపకంలో ఒక కొత్త ఉదాహరణగా నిలిచింది. వియాటినా 19 దాని ధరకే కాకుండా దాని పరిపూర్ణత, జన్యుపరమైన ఆధిపత్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది వేలంలో అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఆవుకు మిస్ సౌత్ అమెరికా బిరుదు కూడా లభించింది. భారతదేశం నుండి బ్రెజిల్కి ఈ ఆవు ఎలా ప్రయాణించింది, అసలు ఈ ఆవు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల్లూరు ఆవు భారతదేశంలో పుట్టింది. ఇక్కడ దీనిని గతంలో ఒంగోలు జాతిగా గుర్తించారు. ఈ జాతిని 1800 సంవత్సరంలో బ్రెజిల్కి తీసుకువెళ్లారు. అక్కడ దాని వేడిని తట్టుకునే శక్తి, వ్యాధి నిరోధకత, వేగంగా పెరిగే సామర్థ్యం కారణంగా పశువుల పెంపకం రంగంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. నేడు నెల్లూరు జాతి ఆవులను బ్రెజిల్ మాంసం పరిశ్రమకు వెన్నెముకగా పరిగణిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో వాటి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఒంగోలు ఆవును బ్రెజిల్లో నేలూర్ అని పిలుస్తారు. ఈ ఆవు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందింది. ఈ జాతి దాని అధిక ఓర్పు, శక్తివంతమైన శరీరం, వ్యాధి నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. నేటికి భారతదేశంలో ఒంగోలు జాతి ఆవులకు భారీ డిమాండ్ ఉంది. ఈ జాతి ప్రపంచ పశువుల పరిశ్రమలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక పాడి ఉత్పత్తులైన బ్రెజిల్ వియాటినా 19 అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని యోచిస్తుంది. వియాటినా 19ను పుట్టించడానికి మూజెనిక్స్ పద్ధతిని ఉపయోగించారు. ఇందులో సరోగేట్ ఆవులలో ప్రత్యేక పిండాలను అమర్చడం ద్వారా క్లోనింగ్ చేస్తారు. వియాటినా 19 ప్రీ ఓవం అండాలను కొనుగోలు చేయడానికి చాలా దేశాలు పోటీపడుతున్నాయి. ఈ ఆవు యొక్క అండాలు భారతదేశంలోకి రావడం వల్ల కొత్త జాతితో పశు సంపదను బలోపేతం చేయవచ్చు అంటున్నారు. ఈ ఆవు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.